హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు కొన్ని స్టాక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి. మంచి మొమెంటం ఉంది. సెక్టార్స్లో కూడా ఏంటంటే స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి 3 స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఈ స్టాక్ అనేది ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టే రీసెంట్గా 650కి వెళ్ళటం, అక్కడ నుంచి కూడా మంచి డిస్కౌంట్ అయితే అయింది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఒక 35 పాయింట్స్ 35% అయితే డిస్కౌంట్ అయింది. పాయింట్స్ వైజ్గా చూస్తే 240 పాయింట్లు అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఏ లెవెల్స్ మనం వాచ్ చేయాలి అనే విషయానికి వస్తే, సో ప్రస్తుతం అయితే చూడండి, ఈ లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ 406-7 రఫ్గా ఏంటంటే 410 అనుకుందాం, రౌండ్ నెంబరు. 410కి ఎప్పుడైతే మార్కెట్ అనేది రావడం జరిగిందో అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం ఈ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయాల్సి ఉంది, 487 అప్ సైడ్. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళగానే వెంటనే సెల్లర్స్ అయితే యాక్టివేట్ అయ్యారు కాబట్టి. అండ్ షార్ట్ టర్మ్ కోసం మనం బాయింగ్ ఆపర్చునిటీ అయితే ఈ జోన్లో ఏదైతే నేను జోన్ మార్క్ చేశానో ఈ జోన్ అనేది ఆ స్ట్రాంగ్ బయర్స్ జోన్ అనమాట. రఫ్గా ఏంటంటే 420-405కి మధ్యలో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే మనకి బౌన్స్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. టెక్నికల్గా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. సో ప్రాబబ్లీ మనకి ఈ జోన్లో కొంత సపోర్ట్ తీసుకొని ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ అప్ సైడ్ అయితే పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. ఇక అప్ సైడ్ టార్గెట్స్ విషయానికి వస్తే ఇమీడియట్గా 516, దాని తర్వాత 550 అనేది మనం ఇమీడియట్ టార్గెట్స్ అనేది దీంట్లో ఇనిషియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ అయితే రేడార్లోకి రావడం జరిగింది, ఎందుకంటే దగ్గర దగ్గర 35% డిస్కౌంట్ అయింది హై నుంచి కూడా. అండ్ సెల్లింగ్ ఫోర్స్ కొంత డిమినిష్ అయిపోయింది, తగ్గిపోయింది ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే. సో ఈ కారణాల వల్ల ఏంటంటే ఈ స్టాక్ అనేది మనం రేడార్లో పెట్టడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, నిన్న ఏంటంటే ఈ యొక్క హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్లో కూడా అన్ని స్టాక్స్లో దాదాపుగా మొమెంటం అనేది కనిపిస్తుంది. సో విమ్టా ల్యాబ్స్ అనేది నిన్న చూస్తే 20% దాకా పెరిగింది. దీంట్లో ఒక బ్యూటిఫుల్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేసినాయి, ఉండి మొత్తం కూడా ఒక్కసారి సడన్గా. సో ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ కన్నా క్రాస్ ఓవర్ అయిందంటే మనకేంటంటే అగైన్ ఈ యొక్క స్టాక్ అనేది అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ 695. ఆ లెవెల్ పైన ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ టర్మ్ కోసం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే కానీ మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఫర్దర్గా అప్ సైడ్ అయితే ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక టార్గెట్స్ విషయానికి వస్తే దీంట్లో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను డ్రా చేస్తున్నాను. ఇమీడియట్ టార్గెట్ మనకి వెరీ క్విక్గా అంటేనేమో దీంట్లో 721, దాని తర్వాత 780, దాని తర్వాత మేజర్ టార్గెట్ వచ్చేసరికి 850 అనేది మనం టార్గెట్స్ అనేది అప్ సైడ్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్మా సంబంధించిన స్టాక్ రిలేటెడ్ స్టాక్ ఇది. ఈ స్టాక్ అనేది స్ట్రాంగ్ మొమెంటంతో కొనసాగుతుంది. ఇక థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి జిందాల్ డ్రిల్లింగ్. అంటే ఆయిల్ అండ్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మెషినరీ యూస్ చేస్తారు కదా, అటువంటి కంపెనీ ఇది, మెషినరీకి సంబంధించిన కంపెనీ. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఓ చక్కని రౌండింగ్ బోటం అనేది క్రియేట్ చేసింది. చూడండి, ఇక్కడ ఒక బోటం క్రియేట్ అయింది. దాని తర్వాత ఒక హ్యాండిల్ ఫార్మేషన్ లాగా అనిపిస్తుంది. ఇది కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ లాగా ఉంది. అండ్ బిగ్ పిక్చర్లో మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎనీహౌ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 900 దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో 895, 900 అనేది కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. కానీ మనకేంటంటే ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే స్ట్రక్చరల్గా. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళదాం. వెళ్ళి చూస్తే అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎప్పుడైతే 530 లెవెల్కి అనేది రావడం అనేది జరిగిందో ఇక్కడ మంచి సపోర్ట్ అయితే కనపడుతుంది. సో మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది, 1, 2, 3. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో మరొక సపోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే, ఇది 590 దగ్గర. సో ఫైనల్గా మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఓకే, సో ప్రీవియస్గా ఒక స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనకి అప్ సైడ్ వెళ్ళటానికైతే పాసిబిలిటీస్ అనేది ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఉన్నాయి. సో ఇమీడియట్ టార్గెట్స్ కోసం 834,
దాని తర్వాత 914 అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్టాక్లో డైలీ టైం ఫ్రేమ్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా సింగిల్ సైడ్ ర్యాలీ అప్ సైడ్. సో ప్రాబుల్ ఏంటంటే ఈ లెవెల్స్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ లెవెల్స్ దగ్గర మనం అలర్ట్స్ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది మళ్ళీ అప్ సైడ్ మొమెంటం అనేది రెజ్యూమ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో బేస్డ్ ఆన్ ద మొమెంటం ఏంటంటే ఈ 3 స్టాక్స్ అనేది ప్రస్తుతానికి నేను ఫిల్టర్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది నా వాచ్ లిస్ట్ నెక్స్ట్ వీక్ కోసం. మీరు ఏదైనా స్టాక్స్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.